తెలుగు రత్న ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సమర్పించు తెలుగు పద్యం మనసు హృదయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక కొత్త పద్యం నేర్చుకుందాం. ఆ కొత్త పద్యంలో విశేషమైన ప్రక్రియ చాటు పద్యం. ఈ చాటు పద్యం చాలా చమత్కారంగా ఉంటుందన్నమాట. తిట్టినట్టే ఉంటుంది కానీ తిట్టకుండా ఈ యొక్క పద్యం ద్వారా ఆ యొక్క అర్థం తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తుంది తప్ప అయితే తెలియదు అనమాట. మనం తిట్టినా కూడా తెలియదు అనమాట. అలాంటి విశిష్టమైన ప్రక్రియ పద్యాల్లో చాటు పద్యం. ఈ పద్యం ఎలా ఉంటుందంటే, శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాణి బావసూనుని మామన్ సతతము దాల్చడినాతని సుతువాహన వైరి సున్నం బిదిగో అంటుందన్నమాట. శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాణి బావసూనుని మామన్ సతతము దాల్చడినాతని సుతువాహన వైరి సున్నం బిదిగో అంటుందన్నమాట. శతపత్రంబుల మిత్రుడు అంటే తామరకి మిత్రుడు సూర్యుడు అనమాట. శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు. సూర్యుడు యొక్క కుమారుడు మహాభారతం ప్రకారం కర్ణుడు అనమాట. కర్ణుడి యొక్క బావ శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మకి విష్ణుమూర్తికి కుమారుడు ఎవరయ్యా అంటే మన్మధుడు. మన్మధుడికి ఎవరయ్యా అంటే మామ చందమామ. చందమామని ఎల్లప్పుడూ కూడా శిరస్సున పెట్టుకుని ధరించేవాడు శివుడు అనమాట. శివుడి కుమారుడు వినాయకుడి వాహనం ఎలుక. ఎలుకకి వైరి పిల్లికి వైరి కుక్క. ఓ కుక్క సున్నం ఇదిగో అని చెప్పిందన్నమాట భార్య. ఆ భార్య అలా సంబోధిస్తూ ఓ కుక్క అని సంబోధించకుండా వైరి సున్నం ఇదిగో అని చాలా చమత్కారంగా పద్య రూపంలో ఆ సున్నాన్ని అందించింది. పాపం మధ్యాహ్నం పూట మహానుభావుడు మధ్యాహ్నం భోజనం చేసుకున్న తర్వాత తాంబూలం వేసుకుందామని భార్యని ఇక్కడ ఇంట్లో ఉన్న భార్యని లోపల ఉన్న భార్యని పిలుచుకొచ్చి సున్నం ఇవ్వే అంటే ఒక కుక్క ఇగో సున్నం ఇగో అని చెప్పి వచ్చి ఇచ్చిందనమాట. పాపం అంతకుముందు వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరిగింది మనకు తెలియదు కదా. ఈ విధంగా జరిగింది అనమాట. అంతకుముందులో ఒక పద్యం ఉంది రండి. దాంట్లో ఈ పద్యం దాని తర్వాత పద్యం అనమాట. ఈ ఒక్క పద్యం ద్వారా మనం ఎలాగైతే మన తెలుగు భాషలో ఎంత గొప్ప చమత్కారం ఉందో, ఎంత గొప్ప విశేషం ఉందో ఈ పద్యం ద్వారా తెలుస్తుంది అనమాట. ఈ పద్యాన్ని అందరూ కూడా నేర్చుకుని పిల్లలు కూడా